కీర్తనలు 37వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 7వ వచనం. మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గము వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మనము ఎంతసేపు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎక్కువ చూస్తాం. మన చుట్టూ ఉన్న వారిని, మనల్ని కంపేర్ చేసుకుంటాము. వారి జీవితంలో ఎలా ఎదిగిపోతున్నారు, వారు అనుకున్న ఎలా సాధించేసుకొని విజయం పొందుకుంటున్నారో మనం చూస్తూ ఉంటాం. మన కనుదృష్టి అంతా వారి మీద ఉంటుంది, అలాగే మన సమస్యల మీద ఉంటుంది. మనకు కూడా మన జీవితాలు ఇలా కాదు, ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి అని ఒక పక్క ప్రార్థన చేస్తూ సక్సెస్ వైపు పరుగులెత్తడానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మన ప్రయాస అంతా వ్యర్థంగానే ఉంటుంది. హల్లెలూయా. ఎంత ప్రయత్నిస్తుంటే అంత కిందకు పడిపోతూ ఉంటాం. ఎంత ప్రయత్నిస్తూ ఉంటే అంత విఫలమవుతూ ఉంటాం. సక్సెస్ అనేది మన జీవితాల్లో ఉండదు. మనం అప్పుడు అనుకుంటాం, ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం, మేము అనుకున్న విషయాల్లో విజయం సాధించడానికి మా వల్ల కాదని ఎరిగి నిన్ను అడుగుతున్నాం, కానీ విజయం కనిపించట్లేదు, ఫలితం కనిపించట్లేదు. కానీ ఇదిగో లోకస్తులు, నేను ఎరుగని వారు, నీ అందరి భయభక్తులు లేని వారు విస్తారంగా దీవించబడుతున్నారు. వారు అన్ని విషయాల్లోని కూడా విజయం సాధిస్తున్నారు. మరి మేమెందుకు సాధించట్లేదు, మాకెందుకు ఇలా జరుగుతుంది అని వాపోతూ ఉంటారు. అనే కదా. అయితే చూడండి, ఇక్కడ అదే అంటున్నారు. ఏమనంటే, దేవుడు తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. హల్లెలూయా. తన మార్గమున వర్ధిల్లు వాని చూసి, నా పరిస్థితి ఏంటి ఇలా అవుతుంది, నేనేంటి ఇలా అవుతున్నాను, నాకేందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు బాధపడుతూ ఉంటావు. అర్థమవుతుందా? కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు చూడవలసింది నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ నీ చుట్టూ ఉన్న మనుషుల్ని కాదు నువ్వు చూడవలసింది. నువ్వు చూడవలసింది యేసు వైపు చూడాలి. నన్ను వెంబడించుము అన్నప్పుడు పేతురు యోహానాళ్ళు యోహాన్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వలలు అల్లుతూ ఉండగా వాళ్ళని చూసి యోహానాల్ని దేవుడు అంటారు, నన్ను వెంబడించండి అంటారు. అప్పుడు వాళ్ళు తమ వలలు విడిచి ఆయన్ని వెంబడిస్తున్నారు. ఎలా? తమ వలలు విడిచి ఆయన్ని వెంబడిస్తున్నారు. ఆయన వెంబడించేటప్పుడు కనుదృష్టి ఎవరి మీద ఉండాలి? ఒక వ్యక్తిని మనం వెంబడించేటప్పుడు చూపు తిప్పు, కుడికి కానీ ఎడమకి కానీ తిప్పితే ఆ వెళ్ళే ఆయన మనల్ని చూసుకోవడం, మనమే ఆయన చూసుకుంటూ నడవాలి. ఆయన ఎటు మలుపు తిరిగి వెళ్ళిపోయినా మనకి కనబడ్డం. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని చూడం, మనం ఫాలో అయ్యే వ్యక్తినే చూస్తాం. ఆయన ఎంతమందిలో వెళ్ళిపోతున్నా ఆయన్నే చూస్తాం, ఎందుకంటే ఆయన్ని తప్పిపోతామేమో మనమని. హల్లెలూయా. అవునా కదా? ఒక్కోసారి మనం ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకోండి, మమ్మల్ని ఫాలో అవ్వండి అని బండి మీద ఎవరన్నా వెళ్తుంటే మనం వాళ్ళని ఫాలో అయ్యేటప్పుడు ఎలా ఫాలో అవుతాం? మన పక్కన ఎంత గొప్ప వ్యక్తి ఎలా పట్టించుకోం, ఆ ఫాలో అయ్యే వ్యక్తినే చూస్తాం. ఎందుకంటే అతను తప్పిపోతే మళ్ళీ దారి తప్పిపోతామని. అలాగే మన యేసయ్య ఏమని అంటున్నాడంటే, మనల్ని వెంబడించుము అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మన దృష్టి ఎవరి మీద నిలపాలి? యేసయ్య మీద నిలపాలి. హల్లెలూయా. అవునా కాదా? అంతేగాని మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనము నిలపకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు వర్ధిల్లుతున్నారు కదా, మేమెందుకు దీవించబడమని ప్రయాస పడుతూ ఉంటాం. మీకు ఒక విషయం చెప్తా. మేము చల్లపల్లి పరిచయకి వెళ్తున్నాం. ఆమె డోర్క, ఆమె భర్త దేవుని నమ్ముకున్నాడు, కానీ ఈమె మాత్రం అన్యురాలు. కానీ భర్త దేవుడు తెలుసు అంతవరకే. అతను కూడా అప్పుడప్పుడే వెళ్ళేవాడు.
ఇక భార్యదే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. ఆమెకు చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో మాత్రం యేసయ్యకి ప్రార్థన చేశారు. నిజంగా యేసయ్యకి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య స్వస్థపరచడం కూడా చూసింది. కానీ అంతవరకే, ఆ స్వస్థత వరకు, అద్భుతం వరకే తప్ప ఆయన దగ్గరికి వచ్చేది కాదు, చర్చికి వెళ్ళేది కాదు. ప్రార్థన ఆ శ్రమ వచ్చినట్టు చేయడం, సమస్య తీరిపోగానే వదిలేడు. కానీ ఆయనే చేసాడు అని నమ్మేది, కానీ వదిలేసాడు. చివరికి ఆమెకి ఏం జరిగిందంటే షుగర్ వచ్చిందని ఆమెకే తెలియదు. షుగర్ వచ్చిందంట, 2 కాళ్ళు తీసేవలసిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు, ఒక కాలు తీసేశారు, ఇంకో కాలు కూడా తీసేయడానికి ఇంకా రెడీ అయిపోయారు. ఆ సమయంలో, అదే సమయంలో అనేక వాళ్ళ అమ్మగారు ఆపరేషన్ జరిగితే అక్కడ అడ్మిట్ అయితే ఆ అమ్మాయిని బట్టి అక్కడ సువార్త చెప్పడం ఆమెకి జరిగింది. అప్పుడు యేసయ్యకి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రాత్రి కాలం వాళ్ళు చెప్పారంట, రేపు ఉదయం తీసేవలసి వస్తుంది, రిపోర్ట్ వస్తే ఏంటనేది తెలిసిపోతుంది, కన్ఫర్మ్ కాదు. ఒకసారి మళ్ళీ ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాత్రి కాలం ఏడుస్తుందంట, ఆ పోటు వచ్చేస్తుంది కాలని. ప్రార్థన చేసుకుందంటే యేసయ్య ఇక నీ ఇష్టం, ఏదైనా నువ్వే చెయ్యి అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశారు. ఆమె కళ్ళ అనుకుంటలేదు, నిజం అనుకుంటుందని. కానీ కళ్ళలో ఆమెకు ఆ ఇంజెక్షన్ చేసాక ఆ నొప్పి అలా తగ్గిపోవడం, కళ్ళలోనే ఆ బాధ భరిస్తుంది, కళ్ళలోనే ఇంజెక్షన్ చేసాక నొప్పి తగ్గిపోవడం కూడా ఆమెకి తెలిసింది. లేచి చూసి అసలు ఏ డాక్టర్ రాలేదు, ఏ ఇంజెక్షన్ చేయలేదు, అది దేవుడు చేశాడు. ఆమె బలంగా నమ్మింది. తర్వాత మనకి సంఘస్లో వెళ్ళి సువార్త చెప్పడం, ఆమె బలపడడం, నేను దేవుడిని నమ్ముకుంటానని ఆమె డిసైడ్ అయిపోవడం, ఇంటికి వెళ్ళడం, బలపడడం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ కాళ్ళు తీయకముందు ఆమె పనికి వెళ్ళేది. తన భర్త పనికి వెళ్ళేవాడు, తిను పనికి వెళ్ళేది. తన భర్తతో కొంచెం డ్రింక్ చేసేవాడు. ఇంకా బాధ్యత ఎవరిది ఎక్కువ ఉంటుంది? భార్యదే, లేడీస్కి, అవునా కాదా? ఆమె బాధ్యతగా వెళ్ళేదన్నమాట పనికి. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. ఆడపిల్ల చిన్న పిల్ల, పెద్ద పిల్ల, ఒక అమ్మాయి, మధ్యలో అబ్బాయి. ఆ అబ్బాయి ఏది చదువుతున్నాడు, అమ్మాయి 10 చదువు మానేసింది. ఇక తల్లికి వెళ్ళి అయ్యేసరికి ఇక ఇంట్లో వంట చేయడం, పనులన్నీ ఆమె. కానీ ఇంకా మెచ్యూరిటీ కలిగిన మైండ్, అంటే అన్ని బాధ్యతలు, బాధ్యత అంటే వంట చేయడం వరకు బాధ్యత, ఆ మెయింటెనెన్స్ బాధ్యతలు తెలియవుగా. సరే, ఈమె బాధ చెప్పుకోవడానికి సరైన జోడి కాదు, భర్తకి చెప్పుకోవడానికి డ్రింక్ చేస్తాడు. పైగా ఈ అమ్మాయి తేకపోయేసరికి ఈ అమ్మాయిని తిట్టడం, మాటలు అనడం. ఇక చుట్టుపక్కల ఈమె దగ్గరికి ఏమొస్తారు, వచ్చినా జారిపడి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే నిస్సహాయరాలుగా ఉంది. పరిస్థితి ఇంట్లో బాగున్నప్పుడు నేను వెళ్ళి పనిచేసేద్దాం అనుకుంటే చేయడానికి లేదు, పిల్లలకి ఆర్డర్ వేయడానికి కూడా లేదు. ఎలా ఉందంటే పెడితే తినాలి, లేకపోతే లేదు, వాళ్ళు చేస్తే చెయ్యాలి. నిస్సహాయరా, ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ మాట్లాడలేని, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి ఏమీ చెప్పి చేయించలేని పరిస్థితి. ఆ సమయంలో ఆమె ఎవరి మీద అనుకుంది అంటే యేసయ్య మీద. యేసయ్యే నాకు దిక్కు, యేసయ్యే నాకు సహాయకుడు, నేను ఇంకెవరికి చెప్పుకుంటానమ్మా? యేసయ్యకి. నా పరిస్థితి ఏదైనా యేసయ్యకే చెప్పుకుంటా, నేనేమీ చేయలేను ఇంకా, ఎందుకంటే నేను నిస్సహాయరా. నేను ఏదన్నా కూర్చొని అలా చూస్తా, ఏమీ చేయలేను, నిస్సహాయరా. అర్థమవుతుందా? అయితే వాళ్ళ హస్బెండ్ మొన్న బాప్తిజం తీసుకున్నారు, ఇద్దరూ తీసుకున్నారు, భార్య భర్త, క్రిస్మస్ రోజు. కానీ వాళ్ళ భర్త డ్రింక్ చేసేస్తున్నారు. మరి అందరూ ఎందుకు తీసుకున్నా అంటున్నారు. ఇంటికి వచ్చి ఏవేవో మాట్లాడడం, పాశ్రమ గారు వాళ్ళకి ఇంకా నా మొక్కలు చూపించలేదు. ఈలోపు ఆమె బాధపడుతూ ఏడుస్తుందంట, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి, నేను ఇంకేం చేయలేను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ దగ్గర ఇక్కడ షెడ్ వేస్తే బాగుంటుంది ఇక్కడ అనుకున్నాను. తర్వాత వాళ్ళ కళ కూడా అక్కడ షెడ్ వేసినట్టు, అక్కడే ప్రార్థనకు వచ్చినట్టు చూపించారు. ఆ పక్కన చిన్ని స్థలం ఉన్నారు, వాకిల్లా. నిజంగా వాళ్ళు ఏదో పనుండి షెడ్ వేసేసారు, వంటగదిలో దించుకుందాం అనుకున్నారు, కానీ షెడ్ వేసేసి ప్రార్థన పెట్టించేశారు, కృతజ్ఞత కూడిక. అక్కడి నుంచి వాళ్ళు అందులోనే కూర్చొని ఆమె వాక్యం చదువుకోవడం ప్రేయర్ చేస్తున్నారు. మొన్న ఏ పొలాల కట్ట తెచ్చి పెట్టారంట, దేవుడు ఆమెకు కళ్ళలో చూపించాడంట. ఇక్కడ పొలాలు ఎందుకు పెట్టారు, ఇక్కడ తీసేయాలని చెప్పారు. అమ్మో దేవుడు ఇక్కడ ఏం పెట్టొద్దు అంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ నుంచి తీసేసాడంట. కానీ డ్రింక్ చేసేస్తుంటే ఏడుస్తూ ప్రభువా నాకెందుకు ఇలాగ పరిస్థితి, నువ్వే నాకు సహాయం చేయని అడిగినప్పుడు ఆమె కళ అంట.
అతను పడుకునే మంచం లోపల గది ఉందంట. గదిలో మంచం దగ్గర పెద్ద గేదె, చాలా పెద్దది ఉందంట. ఆ గేదెని దేవుడు గట్టిగా లాక్కొని వెళ్తుంటే అక్కడికి వెళ్ళినా అది లాగినా రావట్లేదంట. అక్కడికి ఆమెకి స్పష్టంగా యేసుప్రభు వారి కింద దేవుడు చూపించాడు. లాక్కొని వెళ్ళి కొంచెం దూరం దగ్గర ఒక గడ్డి మోపుంటే అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాడు. ఆ గడ్డి మోపు దగ్గర గడ్డి తింటూ కూడా ఇలా వైపే చూస్తుందంటే ఇంటి వైపు. ఆ తర్వాత అది చూసి రాలేకపోతుందంట. తర్వాత ఒక చిన్న ఇంత దెయ్య రాక్షసుల్లో ఒక బలంగా నల్లగా ఉండి వచ్చేపోతుందంట. అప్పుడు ఆ ఇంటి చుట్టూ ఇవన్నీ చూస్తుందంట. కంచెలాగా వచ్చేసి అద్దాలు వచ్చేసాయంట చుట్టూ. ఇక లోపలికి చొరబడ్డానికి లేదంట. యేసయ్యా నువ్వు ఎంత గొప్పవాడివి, నా చుట్టూ ఎంత పెద్ద కాని చేసావు అని ఆమె స్తుతులు చెల్లిస్తున్నాడు. వాడు చొరబడలేక వెనక వెళ్ళిపోయాడంట. అయితే వెంటనే ఆయన ఆ రాత్రి తాగేసి పడుకున్నవాడు లెగడంట. వాళ్ళ హస్బెండ్ గబగబా కళ అయింది, ఆమె లెగిసింది, దర్శనము కళ. వెంటనే వాళ్ళ హస్బెండ్ వచ్చి నాకు భయం వేస్తుంది లోనని ఈమె మంచం పక్కన పడుకున్నాడు. ఆ మన్నా నుంచి ప్రేమ చేయట్లేదు. హల్లెలూయా. తర్వాత ఆమెకు చెప్తున్నాడంట దేవుడు, వాళ్ళ చుట్టాలు కావడం ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చనిపోతాడని. ఆమె పక్కింటి ఆవిడకి తెలుసున్నవాళ్ళేనంట. వాళ్ళు చెప్తే అవునా ఏమో మరి దేవుడు ఎలా చేయాలంటే అలా చేస్తాడు అంటున్నాడు. ఎవరు ఏం చేయాలి అలాంటి సమయంలో? ప్రార్థన చేయాలి. నిజంగా అనుకున్న మూడో రోజుకి నిజంగా ఆయన చనిపోయాడు. ఇంట్లో ఏ పరిస్థితి వాళ్ళ హస్బెండ్ తాగి ఇవ్వకపోయినా ఇంట్లో జరిగిందంట. ప్రతి పరిస్థితిలో నాతో మాట్లాడి నన్ను బలపరుస్తున్నాడు అమ్మా. హల్లెలూయా. ఎందుకు బలపరుస్తున్నాడు? ఎందుకు వాళ్ళ హస్బెండ్ గురించి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు వెంటనే అపవాదిని బంధించాడు. వాళ్ళ ఇంటి చుట్టూ కంచి ఎందుకు వేస్తున్నాడు? మరి ప్రతిదినం వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనతో ఎందుకు మాట్లాడట్లేదు? మనకెందుకు దినదినము బోధించట్లేదంటే ఆమెకు మనకి ఉన్న తేడా. ఆమె ఒక మాట చెప్పింది, ప్రభా ఇక నేను నిస్సహాయురాలు, నా వలన ఏది కాదు, నేను ఇంక ఏది సలహాలు ఇవ్వడానికి కూడా నేను పనికిరాను, ఏదైనా నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా పని చేయాలి, నువ్వు వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నా సాక్ష్యం చెప్పు అని దేవుడు ఏం చెప్తే నేను లోబడతానని ఇంకా ఆమె కనుదృష్టి అంతా సమస్యనేమో దేవుడికి అప్పచెప్పేస్తుంది. దేవుడు చెప్పింది ఇమ్మీడియట్గా చేస్తుంది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఏది చెప్పినా నేను లోబడతాను అని చెప్పిన వెంటనే చేస్తుంది. ఏ ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేస్తుంది, ఏం చెప్తే చేస్తుంది, వెంటనే లోబడుతుంది. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళకి చెప్పిన 10 సార్లు లోబడదు. కానీ ఆమె అలా కాదు. అమ్మ నాకు చెప్పండి, ప్రతిదీ లోబడతాను. ప్రతిదీ లోబడి చేస్తుంటే ఆమెకు దినము దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడి సమస్తమును బోధించేస్తున్నారు. ఆమె మీద ఉన్న ప్రణాళిక ఏంటో, అక్కడ ఒక డ్రైనేజ్ లాగా ఉంటే మట్టి డ్రైనేజ్ మట్టి అంతా కూడా ఆమె తీయమని చెప్పాడంట. నేను తీలేకపోతున్నానంటే నేనున్నానుగా సహాయం చేయడానికి. ప్రతిదీ దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఆమె దృష్టి దేని మీద నిలిపింది అంటే దేవుడు తనకి ఏది చెప్పాడో దాని మీదే నిలిపింది. హల్లెలూయా. దేవుడు తనని దేన్ని చేయమన్నాడో దాని మీద నిలిపి తనకి విపరీతముగా సమస్యలు తీసుకొస్తుంటే శాతాను సమస్యని దేవుడికి అప్పచెప్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ శాతాన్ని, తనని డిస్టర్బ్ చేస్తున్న శాతాన్ని బంధిస్తూ తన మార్గాలు సరళపరుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే లోకస్తులు అందరూ కూడా వారి యొక్క ఇష్టాలు, అపవాది ఇష్టాలు నెరవేర్చడానికి ఉన్నారు. నీవు నేను ఎవరు అంటే ఇర్మియా గ్రంథంలో ఏమని ఉంటుంది, గర్భమునందు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని అని దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, అందుకే నేను ఇక్కడికి నడిపించుకొని ఉన్నాను. ఎందుకు నడిపించాడు? దేనికి నడిపించాడు? నీకు నాకు దేవునికి మధ్య పాపం అనే అడ్డుగోడలు ఉన్నాయి. ఆ అడ్డుగోడల్ని తన రక్తముతో కడిగేసి
అర్థమవుతుందా? మనకి దేవునికి ఉన్న అడ్డు కూడా తీసేసాడు. ఇప్పుడు మనకి దేవునికి సహవాసం ఏర్పరచడానికి మార్గాలు సరళపరిచేశాడు. ఇప్పుడు దేవుని స్వరం నువ్వు స్పష్టంగా వినగలిగే కృప నీకు ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? అదే అన్యుల్ని అడగండి, దేవుడు మాట్లాడతాడంటే నవ్వుతారు. ఏదో భక్తి చేస్తాం తప్ప మాట్లాడడం ఏంటి అనుకుంటారు. కానీ మన దేవుడు అలా కాదు, మాట్లాడే దేవుడు. స్పష్టంగా మాట్లాడతాడు, నీకు నడిపింపిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను తన భుజముల మీద ఎత్తి మోస్తాడు. హల్లెలూయా. అంతటి దేవుడు నీకు. అలాంటి సమీపంగా చూడండి, మోషేతో ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా, స్నేహితుని వలె. అవునా కదా? అబ్రహాము నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు కాబట్టే యేసుప్రభు వారి రాకడికి మార్గాలు సరళమయ్యాయి. ఈరోజు అపోస్తుల నడిపింపు జరుగుతూ ఉంది. ఆత్మ కుమ్మరింపును బట్టి అనేక ఆత్మల రక్షణలోకి నడిపించబడుతున్నారంటే ఇదంతా మనం అనుకొని చేసింది కాదు. ఆది నుంచి దేవుడు నడిపించుకుంటూనే వస్తున్నాడు తన ఆత్మ చేత. హల్లెలూయా. ఇది ఎలా అంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మనకి ఆయనకి అడ్డుగోడల నుంచి విడిపించి డైరెక్ట్, ఆనాడు ప్రవక్తల ద్వారా, ఇప్పుడు ప్రతి ఒక్కరితో డైరెక్ట్. హల్లెలూయా. డైరెక్ట్ మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి స్వరం విని ఎవరి పని చేయడానికి నేను ఇక్కడికి పిలుచుకున్నాడు? దేవుని స్వరం విని దేవుని పని చేయడానికి నేను పిలుచుకున్నాను. మరి నువ్వు ఎవరి స్వరాలు వింటున్నావు? ఉదయం లెగిసిన కాంచి రాత్రి వరకు ఎవరి స్వరాలు వింటున్నావు? నీ దృష్టి ఏమో యేసు మీద నిలపాలి, నువ్వేమో దేవుడు చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది చేయడానికి నీకు వినగలిగే విధంగా ఎంతో సహవాసంలోకి, నేను రక్షణలోకి నడిపించి నీకు పని చెప్తాను రా అని చెప్తుంటే నువ్వేమో ఈయన వినడం మానేసి లోకస్తులు చూసి ప్రవ్వా ఆళ్ళ పని చూడు, ప్రవ్వా ఏళ్ళ పని చూడు, ప్రవ్వా ఆళ్ళ పరిస్థితి చూడు, నేను నిన్ను ప్రేమించట్లేదా, నేను నీకు అది చేయట్లేదా, నీ చర్చికి రావట్లేదా, నీకు ఉపవాసం ఉండట్లేదా, నువ్వు నాదెందుకు చేయట్లేదా అని ఏడవడానికి కాదు మనం ఉన్నది. నువ్వు అనుకొని నువ్వు కొన్ని బార్డర్స్ గీసేసుకొని నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, దాన్ని దీవించు అని అడగడానికి కాదు నువ్వు ఉన్నది. నీ ఎడల ఆయన ప్రణాళిక ఏంటో చూసుకో. నీకేం చెప్తున్నాడు ఆయన విను. ఆ చెప్పింది నువ్వు చేయడం మొదలు పెట్టినప్పుడు నీది ప్రతిదీ సక్సెస్ అవుతుంది. అదే నీకేది కావాలో అది నువ్వు అడగక ముందే, నాకు ఇది కావాలి అని తెలియకముందే నీకు ఇస్తాడు. నీకేది కావాలో నీకు తెలియదు, నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు, ఏది నీకు కరెక్టో నీకు తెలియదు. కానీ దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నప్పుడు, దేవుడు చెప్పింది చేయడంలో నువ్వు పరిశుద్ధతలో నడుచుకుంటావు, నువ్వు ఆయన రాజ్య సంబంధిగా మార్చబడతావు, నువ్వు తొట్టిల్లిపోకుండా ఉంటావు, నువ్వు పాపాన్ని చూడకుండా ఉంటావు. అంతేకాదు అనేక ఆత్మలను నువ్వు రక్షణలోకి నడిపిస్తావు, నువ్వు దేవుని చిత్తం నెరవేర్చిన దానికి ఉంటావు. ఇన్ని పనులు జరుగుతాయి. అదే నీ ఇష్టం చేసుకుంటున్నావు అనుకో, దేవుడిని ఎదిరించిన వ్యక్తిగా అవుతావు, దేవుని స్వరాన్ని వినని వ్యక్తిగా అవుతావు, లోకాన్ని చూసిన వ్యక్తిగా ఉంటావు, నీ ఇష్టము నెరవేర్చుకునే వ్యక్తిగా ఉంటావు. అవన్నీ పాపాలు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి కూడా లోకపు స్వరాలు, లోకాన్ని చూస్తూ ఉంటే ఇక నేను కడిగి శుద్ధీకరించి దేవుని స్వరం వినేలా చేయడం దేనికి? నువ్వు ఆయన చెప్పింది విని చేయనప్పుడు. అదేదో ఇంకోళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు చేస్తారు కదా, మరి నిన్నెందుకు తెచ్చాడు? నీకెందుకు కళలు చూపిస్తున్నాడు? నీకెందుకు దర్శనాలు చూపిస్తున్నాడు? నీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? దేవుడు చెప్పే నీకెందుకు దేవుడు సహవాసంలో నడిపించి ఆయన స్వరం వినేలా చేస్తున్నాడు? నువ్వు నీ ప్రణాళికలు కాకుండా దేవుడి ప్రణాళిక ఏంటో నీ ఎడలు తెలుసుకొని అడుగులే. అర్థమవుతుంది? హల్లెలూయా. నేను ఒక టీచర్ని అవ్వాలనుకున్నా. టీచర్ని అయితే ఏం సంపాదించుకుంటా? నా పోషణకి సంపాదించుకుంటా, నాకు అవసరమైన ఫెసిలిటీస్ ఏర్పరచుకుంటా, ఓ పక్క దేవుడితో పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకో. ఏమో
లోక సమస్యల్లో పడిపోయి వెళ్తానన్న గ్యారెంటీ లేదు. అందులో సక్సెస్ కూడా రావట్లేదు నాకు. ఎందుకంటే అది దేవుని ప్రణాళిక కాదు. ఎప్పుడైతే దేవుని ప్రణాళిక చెప్పాడో, దేవుని ఉద్దేశం చెప్పాడో, దేవునికి లోబడుతున్నప్పుడు నా అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు పేతురు దోణి ఎక్కినప్పుడు ఆ పేతురు రాత్రికాలం అంతా చేపలు పట్టడానికి అంత ఒక్క చేప కూడా పడలేదు. కానీ పేతురు దోణి ఎక్కి యేసు ప్రభువారు సువార్త చెప్పిన తర్వాత పేతురు వైపు చూసి, ఇదిగో పేతురు, ఇప్పుడు కొంచెం దోణి లోపలికి నడిపించి ఇప్పుడు వల వేయంటే, ఇప్పుడు వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. మరి పేతురు చెప్పాడా, ప్రభువా నా సమస్య ఇది, మరి నువ్వు నా దోణి ఎక్కావు, మరి నాకేమైనా హెల్ప్ చేస్తాను అడిగాడా? ఏమో అడగలా, కూర్చొని అలా వాక్యం విన్నాడు అంతే. తన దోణి ఇచ్చాడు అంతే. కానీ దేవుడు తన సమస్యను చూస్తున్నాడు. ఈరోజు నీ సమస్యను చూసావా దేవా? నా పరిస్థితి విన్నావా దేవా? నేను ఎంత ఏడుస్తున్నానో చూడు, నా సమస్య చూడు. మరి నీ పరిచర్య చేయమంటున్నావు, నీ సేవ చేయమంటున్నావు, నువ్వు ఇన్ని సోది చెప్పక్కర్లేదు, ఆయన ఇవన్నీ చూస్తున్నాడు. అందుకే నీ పనుల వారు నా మీద వేసి నా కాడి సులువు నాది మొయ్యి అని చెప్తున్నాడు. ఆహా, నాది చూసావా, నా ఆలోచన చూసావా, నాదో ప్రణాళిక చూసావా, నా ప్రణాళిక నెరవేర్చని నువ్వు చెప్పడం అది ఎదిరింపు అవుతుంది. నీ ప్రణాళిక ఆయన నెరవేర్చడానికి లేడు. ఆయన ప్రణాళిక నీ ఎడల ఏం కలిగి ఉన్నాడు అది నెరవేర్చడానికి నువ్వు సహకరిస్తే ఆయన నిన్ను నిలబెట్టి నడిపిస్తాడు. నువ్వు చేసేది కూడా అక్కడ ఏం లేవు, చెప్పమన్నది చెప్పడమే, వెళ్ళమన్న చోటికి వెళ్ళడమే. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి నీ ప్రణాళికలు నీ ఉద్దేశాలు కాదు, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకో. ఆయన చెప్పింది ఏంటో చెయ్యి. నేనేం చేయాలో ఆయనకి తెలుసు. ఊహించని రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో నేను ఎత్తుతాడు. ఆయన ఇచ్చే బహుమానం మామూలుగా ఉండదు. నువ్వు చేసేది ఎంత, కానీ ఆయన ఊహించని కార్యాలు చేయగలడు. ఎక్స్పెక్ట్ చేసే అడుగులు వేయొద్దు, ఊహించని మలుపులు తిప్పుతాడు. ఎక్స్పెక్ట్ చేయగలమా ఒక గొర్రెల కాపరి రాజు అవుతాడంటే? చేయగలమా? ఒక సామాన్యమైన స్త్రీ ఎస్తేరు రాణి అవుతుంది అంటే ఎక్స్పెక్ట్ చేయగలమా? ఎందుకు రాణి చేశాడు? ఆమె దేవుని స్వరం వినే వ్యక్తిగా ఉంది. యోధా జాతిని అంతటిని రక్షించే వ్యక్తిగా అక్కడ దేవుడు నిలబెట్టాడు. ఆయన ప్రణాళిక. ఆమె ఏమైనా బరువులు మోసిందా, రక్తం కార్చిందా, ప్రాణం పెట్టిందా? నిలబడింది అంతే. కానీ ఒక సామాన్యమైన స్త్రీ ఊహించని రీతిలో దేవుడు పని కొరకు అక్కడికి నడిపించేశాడు. ఈరోజు దేవుని ప్రణాళికకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. నువ్వు ఊహించని రీతిలో ఎంత స్థితికైనా దేవుడు తీసుకెళ్తాడు. అంతగా ఆయన స్వరము విని, ఆయన ప్రణాళిక తెలుసుకొని నిత్యం ఆయనతో అడుగులు వేయాలంటే నీ దృష్టి, నీ కన్నులు అటు ఇటు చూడక, లోకాన్ని చూడక, నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పరిచినవాడు, నీకు దేవునికి సహవాసము కలిపినటువంటి వాణ్ణి నువ్వు వెంబడించాలి. దాని కొరకు నువ్వు ఉన్నావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ బాధ, లోకపు బాధ, అన్ని బాధలు పెట్టేసుకొని రాత్రికాలం వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నావు? ఇటువంటి బ్యాచ్ అంతా ఎందుకు? ఆయనకి నన్ను పిలుచుకున్నాడు దేవుడు. నా ఎక్స్పెక్టేషన్స్ అంతా వేరే, అన్నిటిలోనే అపజయమే, ఫెయిల్యూర్స్. చివరికి ప్రభువా నేను అలసిపోయా, నేను ఓడిపోయా. మనం ఎంతసేపు కూడా దేవునికి ప్రార్థన చేయడం, మన ప్లానింగ్స్ మనవే, మన బలం మనదే. అవునా కదా? మనమే ఉపయోగించేస్తాం కదా మన బలం, మన ప్రయాస. కానీ అక్కడ చెల్లపల్లి డోరక చెప్పారు, నిస్సహాయరాలు. దేవుడి కథలు ఎంత బలంగా ఉంది. నేను నిస్సహాయరాలనయ్యా. నా భర్తని వెళ్ళమని అడగాలని, అతను వెళ్ళకపోతే నేను ఇల్లు తెచ్చుకోలేను, నా బిడ్డలు పోషించుకోలేదు, నేను నిస్సహాయరాలు. అవునా కదా? ఒక్కొక్కరు ఏడ్చేస్తూ ఉంటాను నేను తెచ్చింది ఆడట్లేదని. ఆమె నిస్సహాయరాలు. నాకు ఒక పాట గుర్తొస్తుంటుంది, నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు, నా నిస్సహాయ స్థితియే కదా
సహాయమును నాకందించు. నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడించు. నా నిస్సహాయ స్థితియే కదా సహాయమును నాకందించు. రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడు. మూగవాడు కాడు నా దేవుడు, మూడులతో మాట్లాడి తీరు. హల్లెలూయా. ఆమె మౌనము ఏమండి, నా మౌనమే కదా నా దేవుడిని మాట్లాడచ్చు. మనం మౌనమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనతో సమస్తమును బోధిస్తాడు. మన నిస్సహాయ స్థితిలో ఆయన కదులుతాడు. నువ్వే ఆలోచన చేసేసి నీ బలము నీ శక్తిని కదులుతున్నంతసేపు ఆయన కాదు. అందుకే దేవుని ప్రణాళిక ఉన్న వాళ్ళని, దేవుని ఏర్పాటు ఉన్న వాళ్ళని, వాళ్ళేమో లోకస్తులు చూసి అరే వాళ్ళు దీవించబడుతున్నారు ఆ పనిలో, అదే పని నేను దేవుని సహాయం అడిగి కూడా వెళ్తుంటే నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, నాకు ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కారణం నీ నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు, నువ్వన్నీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కథల్లో ఏంటో చూస్తావు. ఇందులో ఫెయిల్యూర్ అయ్యాను, ఇందులో ఫెయిల్ అయ్యాను, ఇంకో దానిలో ఫెయిల్ అయ్యాను, అందులో అడుగు పెట్టడం కాదు. ఒక్కసారి నువ్వు చేసే ఆలోచనలో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగి విషయం అడగాలి. ఇందులో ఫెయిల్ అయ్యాను, ఇంకో దానిలో ఫెయిల్ అయ్యాను, ఇంకో దాంట్లో లోకం వైపు చూస్తూ అడుగులేయకూడదు. దేవుని తట్టు చూడని దేవుడు మాట్లాడుతున్నాడు. నా విషయంలో అడిగినప్పుడు దేవుడు అదే అన్నాడు. ఏమనంటే, నీకు ఈ ప్రయాస ఎందుకు, నేను చెప్పింది చెయ్యాలి, నేను చెప్పింది చెయ్యి, నేను అందుకే పిలుచుకున్నా, నేను అందుకే ఏర్పరచుకున్నా. నువ్వు వెళ్ళినా అందులో సక్సెస్ ఉండదు అని చెప్పినప్పుడు నేను దేవునికి లోపడ్డా. నేను ఏ విధంగా లోపడ్డానంటే, నా పని ఏంటన్నప్పుడు నాకు దేవుడు చెప్పాడు. మొన్న ఒక అమ్మాయికి ఒక కళ వచ్చింది, నీకు చెప్పాను కూడా. కళలో ఒక పక్క అందరూ యవనస్తులు చనిపోతున్నారు డోస్ వేసి. హల్లెలూయా. ఒక పక్క యవ్వనస్తులు అందరూ చనిపోతున్నారు, ఇంకో పక్క కేవలం మన సంఘస్థులు ఉన్నారంట. అందరి దగ్గర బళ్ళు ఉన్నాయి కానీ ఎవ్వరూ స్టార్ట్ చేయట్లేదు, వెళ్ళట్లేదు. ఒక ఆమె వారికి వీరికి మధ్యలో ఉండి వారిని చూపిస్తూ ఏడుస్తూ వీరితో మాట్లాడుతుంది. మీ భర్తలైతే మీరు ఏడవరా? మీ పిల్లలైతే మీరు ఏడ్చి ప్రార్థన చేయరా? మీ తండ్రులైతే మీరు ఏడవరా? మీరు ఎందుకు కదలట్లేదు అని ఆమె ఏడుస్తున్నట్ట. ఆకాశంలో నేను కనిపించి అంటున్నానంట, మీరు నా పని చేసిన ఎడల మిమ్మల్ని సమృద్ధితో నేను పోషిస్తానని చెప్పి నేను చెయ్యి లాభించినప్పుడు గోధుమలు అలా పడుతూ ఉన్నాయి. మీకు అర్థమైందా? మీ ఇంట్లో వాళ్ళ కోసం భారం కలిగి ఉన్నారు కానీ మీరు ఇతరుల కోసం ప్రేయర్ చేయట్లా. మీ ఇంట్లో వాళ్ళ కోసం ప్రేయర్ చేసినంతసేపు మీ ఇంట్లో వాళ్ళు కదలు. మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడే కదలు. ఆమె కన్నీరు కారుస్తూ అడుగుతున్నట్టు, వీళ్ళు మీ తండ్రులు లాంటి వాళ్ళు కదా, మీ బిడ్డలు లాంటి వాళ్ళు కదా, మీ భర్తలు లాంటి వాళ్ళు కదా, మీ కుటుంబస్తులు లాంటి వాళ్ళు కదా, వీళ్ళ కోసం మీరు ఎందుకు ప్రార్థన చేయట్లా అని ఆమె ఏడుస్తూ ఉందంట. నాకు అప్పుడు అర్థమైంది, సంఘస్థులు ఎంతసేపు వాళ్ళ కుటుంబాల కోసమే ప్రాకులాడుతున్నారు అన్నమాట. ఇతరుల కోసమైన భారము వారికి లేదు. ఇతరుల కోసం, వారి కోసమే వారు ఉన్నట్టుగా ఉన్నారు. వారి జీవితాల్లో సక్సెస్ నెరవేర్చబడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళ కుటుంబం దీవించాలి, అంతవరకే ఉన్నారన్నమాట. ఇతరుల కోసం వాళ్ళు త్యాగం చేసేవారిగా లేదు. నాకు అది అర్థమైంది. ఏది త్యాగం చేయరు, డబ్బు త్యాగం చేయరు, టైం త్యాగం చేయరు, జీవితాన్ని త్యాగం చేయరు.
ఒక ఉపవాసం అనేది చేయరు, ఒక రోజు అనేది స్పెండ్ చేయరు. ముందు వాళ్ళ పనులు అన్నమాట. అనేది అడుగుతుంది ఏ, కానీ నా పని చేస్తే నేను మీ గుప్పుని మీకు సమృద్ధినిచ్చి పోషిస్తానని దేవుడు గుప్పులు ఇస్తున్నట్టుగా చూపిస్తుంది. నిజం ఈరోజు సంఘంలో జరిగేది అదే. నా పని, నా ఇల్లు, నా కుటుంబం, నాది దీవించాడా లేదు దేవుడు, నా కోసం ప్రేర్ చేయండి, నా కోసం. దేవుడిది అది కాదు. దేవుడు తనని త్యాగం చేయమన్నాడు. సేవకు పిలిచేటప్పుడు ఇప్పుడు నేనున్నాను, నా తల్లిదండ్రులు, నా చెల్లెళ్ళు, మా అన్నయ్య, మా ఫ్యామిలీ లేదు, వదిలేసాను వాళ్ళు. ఇక నిత్యము సంఘం కోసం. మీరెవరు? నాకెవరూ లేరు, ఒంటరిగా ఉన్నానని నా కోసం ఎవరన్నా తోడొస్తారా? నా కోసం నిలబడతారా? వస్తే నా రక్త సంబంధులు వస్తారేమో, మీరు వస్తారని గ్యారంటీ ఉందా? మరి ఎందుకు చేస్తున్నా? ఆ అమ్మాయి కళలో చూపించాడు. నాకైతే నేను ప్రేయర్ చేసుకుని బాల్కనీలోకి వెళ్తే బాల్కనీలో చూస్తుండగా దేవుడు అన్నాడు, అప్పుడు నా తల్లిదండ్రుల కోసం, నా ఫ్యామిలీ కోసం ఎక్కువ చేశాడు. దేవుడు అప్పుడే మాట్లాడాడు, నీ తల్లిదండ్రుల కోసం చేస్తే వీళ్ళందరూ నీ తల్లిదండ్రులు అటువంటి కాదా? వీళ్ళందరూ నీ అక్క చెల్లెళ్ళు అటువంటి కాదా? వీళ్ళ కోసం ఎందుకు చేయు? నువ్వు వీళ్ళ కోసం చేయు, నేను ఆనరక్షణ. ఏ రోజైతే దేవుడు చెప్పాడో నేను వదిలేసాను ఆ ప్రార్థన. లేకపోతే ఒక రూమ్లో మోకాళ్ళ మీద నడుస్తూ నా ఆయుష్ కూడా వాళ్ళకి ఇచ్చేయమనేదా? వాళ్ళని రక్షణ, పరలోకం వాళ్ళకి ఇవ్వు, లేకపోతే నేను తట్టుకోలేను నా ఏడ్చి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ప్రభా నేను చేస్తాను అని చెప్పి ఒక బుక్ తెప్పించుకొని ఆ బుక్లో విజ్ఞాపన రాయడం మొదలు పెట్టేశాను. రాసేసి ఇక నాకు పరిశుద్ధాత్ముడు బోధించేవాడు. అవును, ఈ విజ్ఞాపన వెళ్ళాలంటే టైం ప్రకారం చేయాలి. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాడు. అలాగే ప్రభా, అలాగే మాట్లాడేవాడు. వాక్యం చదవడం వల్ల కదా నాలో మాట్లాడేవాడు. మరి ఈ విజ్ఞాపన వెళ్ళాలంటే వెళ్ళనివ్వదు. ఆకాశంలో చీకటి శక్తులు ఉంటాయి, వాటిని ఎదిరించాలి. అంటే ఏం కావాలి? వాక్యము కావాలి, విశ్వాసం కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి దానికి నువ్వు లోబడాలి. ఏది దేవుడు చేయొద్దు అంటున్నాడు, ఏది చేయమంటున్నాడు, ప్రతి దానికి నువ్వు దేవుడు చెప్పింది చేయాలి. అలాగే ప్రభు చేస్తాను, అలాగే ప్రభు నీ మీద అనుకుంటాను, విశ్వాసం ఉంచుతాను. అలాగే అదేవిధంగా ఆరాధన చెప్పేవాడు, ఆరాధన చేస్తాను. నాకు రాకపోయిన పాటలు పాడేసుకోలేదు. అలాగే వాక్యం చదువుతాను. అంటే రోజంతట్లో నేను పొద్దున్న వెళ్ళిపోతాను. అలానే మాకేమి విస్తారంగా లేదు, అసలు చాలా లేమి పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బంది. కానీ నేను మాత్రం ఎక్కువ ప్రార్థనలో గడిపాను. అమ్మో ఆయన చెప్పాడు, వాక్యం చదవడం, విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం, తర్వాత ఏమో యేసు రక్తం చెప్పడం, ఆరాధన చేయడం. ఉదయం అతను ఎలుపేక 10-9 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ తిని 2 అవర్స్ పడుకున్నాక నన్ను ఎలా అభిషేకిస్తున్నాడో దేవుడు, నన్ను ఎలా పరిచయకు విస్తరించబోతున్నాడో, నన్ను ఎలా పంపించబోతున్నాడో దర్శనాన్ని దేవుడు చూపించేవాడు. నేను ప్రార్థనలో నాకు ఏమేం కావాలో అడిగినప్పుడు ఏం అడిగేదాన్ని? పర్సనల్స్ కాదు, పరిచయకి అవసరమైనవి అడిగేదాన్ని. అవి ఏ విధంగా ఇవ్వబోతున్నాడో నాకు ఆ దర్శనాల్లో చూపించడం. మళ్ళీ లేసి మళ్ళీ వాక్యం, మళ్ళీ ప్రార్థన కంటిన్యూ. ప్రభు ఆత్మలు ఇవ్వయి అని అడిగితే 2007లో అడిగితే 2011 నుంచి కదిలేడు దేవుడు ఆత్మలు. ఈ 3 years ఇదే పని. నేను ప్రార్థన, వాక్యం. వచ్చేవారు, చాలా మంది వచ్చేవారు, చెప్పేదాన్ని సువార్త వెళ్ళేవారు, కానీ స్థిరంగా వచ్చేవాళ్ళు ఎవరో ఉండేవారు కాదు. కానీ చాలా మంది వచ్చేవారు నా ప్రార్థన ఆలకించి చెప్పేదాన్ని, సువార్త బలపరిచేదాన్ని. ప్రతి ఒక్కరు వచ్చి అంటున్నారు, నువ్వు చాలా బలంగా చెప్తున్నావు, నువ్వు చెప్తే వినాలనిపిస్తుంది, నువ్వు చెప్తే నేను అభిషేకం తాకుతుంది అనేవారు, నువ్వు చాలా బలంగా చెప్తున్నావు అనేవారు. కానీ దేవుడిని అడిగేదాన్ని, ప్రభు అంటే దేవుడు అన్నాడు, నీకు వాక్యం చదవడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతావు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు చదువుకో, నీకు సమయం ఇచ్చారు అని దేవుడు మాట్లాడాడు నాతో. అమ్మో నాకు సమయం ఇచ్చాడంట దేవుడు అని ఎక్కువ విస్తారంగా వాక్యం చదివేదాన్ని. ఇంత విస్తారంగా వాక్యం చదివేంత టైం నీకు ఉండదు తర్వాత అన్నాడు. అంటే అంత పరిచయం ఉంటుందని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎంతగా వాక్యం చదివేదాన్ని, నాకు అవసరతలన్నీ కూడా అంత సమృద్ధిగా తీర్చడం మొదలు పెట్టాడు. ఆయన చెప్పిన వెంటనే నేను చేయడం మొదలు పెట్టాను. నా ఫ్యామిలీ గురించి వదిలేశాను నేను.
వాళ్ళు చెప్తున్నా సరే వాళ్ళ సమస్యలు మమ్మల్ని పట్టించుకోగా అంటే దేవుడు వైపు తిరగండి అంటే. కానీ ఒకటే ప్రార్థన చేస్తాను, నేనంటూ వచ్చి నేనేమీ చేయలేను, నా వైపు చూడొద్దు, కుదరదు, నాకు నాది అది ముఖ్యం. మనం అమ్మగారు చెప్పినా సరే దేవుడికి ప్రార్థన చేసి అన్యులు వెళ్తున్న డేట్స్లో వెళ్ళకూడదని ఒక్కరోజు వెళ్ళి మమ్మీ గారిని అడిగి, అది కూడా వేరే ఆంటీ గారి యొక్క వాళ్ళ సిస్టర్ గారికి బాగోపోతే ఆ పని నిమిత్తం కూడా మెయిన్ వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం బయలుదేరి వచ్చేసాం. మమ్మీ గారు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేము, అస్సలు ఉండలేము. మొన్నైతే ఆ ఒక్క రోజుకి కూడా నేను ఏమని చెప్పానంటే, రఫియా నువ్వు వస్తావా అని అడిగాను. రఫియా ఏమందో తెలుసా అండి, మమ్మీ గారు ఏ డేట్స్లో వెళ్తున్నారు అని. ఏ డేట్స్లో అయితే పలానా డేట్ అని చెప్తారు. నేను ఆ డేట్లకి వెళ్ళలేమే, అది అన్నిలు మహింపరిచినట్టుంటాను, నేను వెళ్ళను. దాని ముందు డేటే నేను వెళ్ళి వచ్చేస్తానన్న. దానికి వెళ్ళినట్టుగా కూడా మనం ఉండకూడదు, ఎక్కడికక్కడ దేవుని మహింపరచాలి. చాలా మంది వచ్చే కదా అని వెళ్తారు, ఆ సమయంలో మనం దేవుని పని చేయాలి. ఆ డేట్స్లో అంటే తను సువార్త చెప్పడానికి వెళ్తుంది. పక్కన నేను సరే సరే నువ్వు సువార్తకి వెళ్ళు, అది ముఖ్యం, నేనే జస్ట్ వెళ్ళి వచ్చేస్తాను, అదే పొద్దునే సాయంత్రానికి వచ్చేస్తాను, నేను ఉండేది లేదు అని చెప్పాను. ఆ డేట్స్లో అమ్మాయి సువార్త చెప్పడానికి అపాయింట్మెంట్ ఇచ్చాను. కొంతమంది ఇళ్ళకి వస్తారు, వెళ్ళి సువార్త చెప్పిందా. అయితే చూసి అంటున్నాడు, ఆ అమ్మాయి రాలేదా అని మా అమ్మగారు అడిగితే, ఎవరో అడిగితే మా అన్నయ్య అడిగాడు, ఆ పాప ఇదా బుడ్డ పాప అని అడిగాడు. ఆ పాప రాలేదు. ఆ పాప డేట్స్ మమ్మీ గారు అడగవలసి వస్తుంది, అమ్మాయికి డేట్సే లేవంటాను. మరి నేను నవ్వేస్తున్నాను, ఏంటంటే ఆమె సువార్తకి వెళ్ళాలంటే నాకే డేట్స్ ఇవ్వడానికి మీరు ఏ డేట్స్ అని అడుగుతుంది నన్ను. మీకు అర్థమైందా? సేవకులు అడుగుతారు మీకు ఏ డేట్స్, నాకు ఆ డేట్స్ కుదురుతాయి. కానీ రఫీ అంటే ఏ డేట్స్ అని అడుగుతుంది అంటే ఆ డేట్లో ఆమె సువార్త పెట్టుకోండి. రఫీ వెళ్ళి సువార్త చెప్పుకొని వచ్చిన ఊర్లు వెళ్ళారు. మేము వచ్చినట్టే మళ్ళీ అంటే గుడివాడ వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్ళిపోయాం. హల్లెలూయా. దేవుని పని మీద ఉండాలి మన దృష్టి ఎల్లప్పుడు. అన్యుల మీద, అన్యులు చేసుకునే వాటి మీద ఉంటే వాళ్ళు దేవుని స్వరాన్ని వినేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు కంటితో చూసేయి, చెవులతో వినేయి, మనసులో అనుకునేవి చేస్తారు. వాళ్ళను చూడటం ఏంటి? నువ్వు వెంబడించవలసింది దేవుణ్ణి. నీతో మాట్లాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ నిస్సహాయ స్థితిలో సహాయం అందించడానికి ఆయన ఉన్నాడు. ఆయన్ని వెంబడించాలి, ఆయన స్వరాన్ని వినాలి. నువ్వు రోజంతా లోకం వైపు చూసి ఇప్పుడు మాట్లాడే ప్రభువా నేనేం చేశానంటే ఏం చెప్తాడు నీకు? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు అనుకున్నది చేసేసుకుంటే నువ్వు నిస్సహాయ స్థితిలో లేవు. నీ బలం మీద ఆధారపడుతున్నావు, నీ శక్తి మీద ఆధారపడుతున్నావు, నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు. అందుకే దేవుని యొక్క సహాయం నీకు కనబడుతుంది. ఫస్ట్ డే మా వారి జాబ్ పోయి, తనేమి దేవుడితో ఉండే వ్యక్తి కాదు. నన్ను ఎంతసేపు కృంగదీసే వ్యక్తి, చులకన మాటలు మాట్లాడే వ్యక్తి. జాబ్ పోయింది. అప్పటికి దేవుడు ట్యూషన్ ఫీజు, నేను ట్యూషన్ ఫీజు మీద ఆధారపడలే. నేను సువార్త ప్రకటన నిమిత్తమే ట్యూషన్స్ చెప్తాను, నా తర్వాత బిజీకి మానేమన్నాను. అప్పటికి నాకు సంఘం ఏమీ లేదు, ఇంకా చెప్తూ ఉన్నాను వెళ్ళి అంతే. ఒకరు వస్తున్నారేమో, ఇద్దరు వస్తున్నారేమో అంతే. అప్పటికి ఇతనికి జాబ్ పోయి తీసేశారు. మానమంటే మానట్లేదు, తీసేస్తే పైగా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఏం చేస్తాడు? నీ దేవుడు పోషిస్తాడా? నీ దేవుడు చూస్తాడా? నా దేవుడు నీది వద్దనుకుంటే పోషిస్తాడా? కానీ ఎలా పోషిస్తాడు? ఇంటేదో ఒక 2 డేస్లో, ఒక 3 డేస్లో వచ్చేస్తుంది. ఇస్తాడు అనుకున్నాను. ఇక సాయంత్రం కట్టాలి. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వు పోషించడం నిమిత్తమే అతని జాబ్ తీసేస్తే నాకు ఎలా కడతానో నాకైతే తెలీదు. నువ్వు సాయంత్రానికల్లా ఇంటది పంపించు. ఇక అది చూసానా ఇక నేను వెనక్కి తిరిగి చూడను. ఇక నెక్స్ట్ నుంచి నేను ఆలోచించను, నువ్వు ఇస్తావన్నా. సాయంత్రం అది బండి మీద అనుకుంటే వెళ్తున్నాను, ఈ సాయంత్రం ఇంటది కట్టాలి. ఎలా మరి? దేవుడే తీస్తాడు అంటున్నావుగా నువ్వు జాబ్, మరి దేవుడు ఇస్తాడా అన్న. ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? దేవుడే ఇస్తాడు అన్న. బయటికి వెళ్ళాము. ఎందుకు? బండి మీద వస్తాను, ఇంటికి వచ్చేసాను. నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటున్నాను. ఇంటికి రాగానే ఒక ఆమె ఫోన్ చేశాను, అమ్మగారు ఇంట్లోనే ఉన్నారా, నేను వస్తాను.
రామ్మ అన్న. వచ్చి నాకు ఎంత ఇంటద్ది కావాలో, ఎంత కరెంటు బిల్లు కావాలో అంతే చెల్లి. నేను మోకాళ్ళు వేసి దేవుని స్తుతించాను. చాలు ప్రభా, ఎందుకంటే నేను నిస్సహాయరా. ఎవరో కాదు, బయటోళ్ళు. నా భర్తే నా ఇంట్లో ఉన్నాడు నన్ను పొడవడానికి కుయుక్తిగా. కానీ నేను చెప్పాను, చూసావా నా దేవుడు, చూసావా నా దేవుడు ఇచ్చాడు. ఎవరిని అడిగేది కాదు, ఎక్కడికి వెళ్ళేది కాదు. నేను నిస్సహాయరాలి. ఇంటది కాడ పాపం నా భార్య ఎలా తెస్తుంది, నేను ఏమన్నా దాచిన డబ్బులు ఇద్దామా లేకపోతే ఎక్కడికి తెద్దా అనే వ్యక్తి కాదు. ప్రాణం పోతున్నా అలా చూస్తాను, నువ్వు తెచ్చుకొని ఇష్టం అని చూసే రకం ఆ వ్యక్తి. నేను రాను, నాకు సంబంధం లేదు అనే వ్యక్తి. నువ్వెవరో కానీ తినే విషయంలో, డబ్బుల విషయం అన్ని మాత్రం ఆయనకి ఇచ్చేయాలి. ఇల్లు చూడండి, నాకు తెలియదు, అన్నీ నాకు తెలియదు. నేను ఎవరి మీద అనుకున్నా అంటే నిస్సహాయాలు దేవుడి మీద అనుకున్నాను. నా భార్య మనది, మనం ప్రయాసపడదా అన్నది కదా, నాకు తెలియదు. నువ్వెవరో తెలియదు, నేనేం చేసేసినా నాకు సంబంధం లేదు. ఆ టైపు. అప్పుడు నాకు ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటే భర్తకి చెప్పుకుంటారు, ఎవరున్నారు ఇక్కడ నాకు, నువ్వే సహాయం చేయాలి. కాదు, నాకు తెలియదు. ఆడవాళ్ళు చెప్తారా, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకేం తెలియదు. గోడ మీద మేకు కొట్టడం కూడా తెలియదు. అంత విచిత్రం. ఫ్యాన్ విషయం తెలియదు, కూరగాయలు తేడం తెలియదు, మాంసం తేడం తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఎంత విచిత్రం. తెలీదు అంటే మనం మాట అనకూడదు, క్రమంగా తీసి పడేస్తాడు. అప్పుడు ఎవరి మీద అనుకున్నా, నేను ఎవరిని, నేను అసలు బయటకు అడుగు పెట్టే వ్యక్తిని కాదు. మా సైడు మార్కెట్లకి పంపరు, మా సైడ్ మా ఊళ్ళో వెళ్ళం మేము. మ్యాక్సిమం మా ఫ్యామిలీ వెళ్ళలేదు. మా అన్నయ్య తెచ్చేవాడు, మా నాన్న తెచ్చేవాడు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటికీ నేను బయటికి ఒక్కదాన్ని వెళ్ళలేను. విజయవాడ కూడా నాకు ఎవరో తెలియదు. సంఘస్థులు వస్తుంటే వాళ్ళే పంపిస్తున్నారు. దేవుడు అన్నాడు నన్ను, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఇంట్లోనే ఉండు, వాటికి నేను వేరే వాళ్ళని పంపిస్తానని. ఆయన కూడా పంపలేదు. నా ఇంట్లో వాళ్ళు, నా తల్లి, నా తండ్రి, నా అన్నయ్య ఎలా బయటికి పంపలేదో నా దేవుడు కూడా పంపలేదు. నువ్వు ఇంట్లోనే ఉండు. హల్లెలూయా. అప్పుడు నేను నా నిస్సహాయ స్థితిలో నేను ఎవరి మీద ఆధారపడ్డాను? నాకు సహాయం అందేది ఆయన. హల్లెలూయా. నాకు తెలియదు అన్నాడని దేవుడు అన్నాడు, నన్ను గుమ్మం దాటొద్దంటే నేనే తెచ్చుకోవాలి కదా ప్రభా, నేను తెచ్చేసుకోలేదు. ఆయన వద్దన్నా నేను అయిపోయాను. వద్దంటే అయిపోయేదాన్ని. నువ్వు చూస్తున్నావు కదా ప్రభా, మన భర్త ఇలాంటి కదా ప్రభా, నేనే తెచ్చుకోవాలి కదా ప్రభా, నేనే అడగాలి, ఇది ఇలాంటి ఏదో సలహాలు ఇచ్చేదాన్ని కదా. వద్దా, అయితే నువ్వేదో చేస్తావు, నేను ఆగిపోతా, ఎల్లు. లేదు, నా దేవుడు వద్దాను. హల్లెలూయా. దేవుడు సహాయం చూడాలి. అందుకే మన విషయంలో, అన్యుల విషయాల్లో మనకి సక్సెస్ ఉండదు. ఆ సక్సెస్ లేకుండా ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు ఇంకోటి ప్రయత్నించడం కాదు. నిన్నేదో వినమంటున్నాడు, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చెప్పేది ఏంటో విను. ఆయన చెప్పింది ఈ క్షణమే మొదలుపెట్టు. సహాయం నీ వద్దకు వస్తుంది. అన్యుల వారి వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు, నేను అలా ఫాలో అవుతానంటే నీకెందుకయ్యా? నీకెందుకు? తన రక్తాన్ని కాచి నిన్ను కడిగి నేను శుద్ధీకరించి ఆయన స్వరాన్ని వినగలిగే చెవులు నీకు ఇచ్చి ఆయన సన్నిధికి నడిపించి నీకు అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి నిన్ను కాపాడి నువ్వు బయటికి వెళుతూ లోపలికి వస్తున్నప్పుడు నీకు కంచె వేసి నీకు ఆరోగ్యం ఇచ్చి దేనికి? నువ్వు అడగలే బరుగులు ఎత్తుతావనా? నువ్వు అడగలే టైం వేస్ట్ చేస్తావనా? నువ్వు అడగలే గంతులు వేస్తావనా? ఆడు నెరవేర్చుకుంటున్నట్టుగా నువ్వు సక్సెస్ కార్యక్రమాలు అన్నీ చేస్తావు. లోకంలో ఏదో చేయడానికి ఏం చేస్తావు? లోకంలో నువ్వు వేచి చేసిన ఆయన కాలు కిందకి. కానీ దేవుడు చెప్పింది చేస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. నువ్వు అనుకున్నది చేసేది కాలు కిందది, చెత్త. కానీ దేవుడు చెప్పే ప్రణాళిక, దేవుడు చెప్పే చేస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. నిన్నెత్తైన స్థలముల మీద నిలబెడతాడు. బానిసలుగా ఉండదు, నాయకులుగా ఉంటారు, రాజులై ఉంటారు, యాజక సమూహమై ఉంటారు. అలాంటి ఉన్నత స్థితి దేవుడు పెడతానంటే నీ బలము, నీ సత్తువ, నీ శక్తి, నీ ఆలోచనలు నెరవేర్చుకుంటూ లోకంలో అటువంటి నెరవేర్చుకుని వాళ్ళు చూసి నన్ను దీవించవా అని అడుగుతావేంటి? మందిరంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి ఎలా దీవించమంటావు? అలా దీవించమంటావా? అయితే వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు వెళ్తావా?
మరి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఆయనతో సహవాసం ఎందుకు కలిపాడు? దేనికి? ఆయన చెప్పేదేదో వినడానికి. ఏం చెప్తున్నాడు? ఆ చెప్పేదేదో చేయడానికి. ఏం చేయమంటున్నాడు? ఇన్ని సహాయ స్థితి ఎందుకు వచ్చింది? ఆమె ప్రార్థన చేస్తే ఆమె భర్తకి అంతగా దురాత్మల నుంచి విడుదలిచ్చి దేవుడు కంచె వేశాడు. ఎందుకు వేస్తున్నాడు? ఆమె దృష్టి ఎవరి మీద నిలిపింది. ఆమె ఇంటికి ఎవరో ప్రేయర్ చేయడానికి వచ్చారంట, ఎవరో పక్కన తీసుకొచ్చారంట, ఎవరో దొరలు వచ్చారు ప్రేయర్ చేయడానికి. అమ్మని దేనికోసం చేయాలని ఆమె కాలు, ఆమె గురించి అందరూ చెప్పేసి జారి పడ్డని తీసుకొచ్చారు. ఈమె కాలు తీసేయడం చూసి అది చూసి అయ్యో ఈ మీద ఉన్న సహాయం అడుగుతుందని అమ్మ దేనికోసం చేయమంటే ఈ ఊర్లో తాగుబోతులు ఎక్కువైపోయారంటే వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి వాళ్ళు అలా ఉంటారా? నిజం, తాగుబోతుల కోసం భారం కలిగి ప్రేయర్ చేస్తుంది. ఆ ఊరంతా టాక్ అయిపోయింది. ఈమెతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈమెతో ఏం మాట్లాడితే అది జరిగిపోతుందని. ఎందుకు అంత విస్తరింప చేశాడంటే నేను ఒకటే అన్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరూ క్రైస్తవులే. నువ్వు దేవుడిని నమ్ముకోమంటే మేము వెళ్తున్నాం చర్చికి అని చెప్తారు, కానీ వాళ్ళకి సర్వసత్యం ఏంటో, ఏది పరలోకి నడిపింపో వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఇక్కడికి ఆకర్షించాలంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు తేలిక తీసుకుంటారు, కానీ ఏది జరగబోతుందో చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఆకర్షించి వాళ్ళని పరలోక రాజ్యానికి నడిపించాలన్న ఉద్దేశంతో నీకు ఈ దర్శనాలు చూపిస్తున్నాడు. నీ దర్శనాలు నాకు చెప్పడం కాదు, నాతో ముచ్చటించడం కాదు, ఎవరికి వస్తే వాళ్ళకి చెప్పు. ఈ ఊర్లో వాళ్ళకి ఏం జరుగుతుందో భయపడకు. నీ తలంపులు అనుకుంటున్నాను చెప్పాడు అనడం కాదు. నీ కళలు ఎవరో నువ్వు తెచ్చుకోలేవు. ఆ కళలు ఎవరిస్తే వస్తాయి? కళలు దేవుడిస్తేనే వస్తాయి. కాబట్టి అది దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా నమ్ముతారు. అంటే నువ్వు చెప్పు అంటే అదే చెప్తున్నానమ్మా, ఆల్రెడీ అదే మాట్లాడుకుంటున్నారంట. ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెకు కాలు లేదండి, ఆమె పొలం పనులకి ఎక్కడికి వెళ్ళలేదండి. ఆమెను ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. మరి మనల్ని ఎందుకు దీవించాం? నీ దృష్టి ఎటువైపు ఉంది? లోకంలో సక్సెస్ ఇవ్వడు చూసి ఏడుతున్నావా? నాకు ఆ సక్సెస్ ఇవ్వాలి. నీ మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు మీ తలంపులు వంటివి కాదు. నా తలంపులు ఆకాశం అంతే. నేనెందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు? నిన్నెందుకు తన స్వరక్తం ఇచ్చి కడిగాడు ఆయన? నిన్నెందుకు శుద్ధీకరించాడు? నిన్నెందుకు ఆయన స్వరం వినగలిగే చెవులుగా పాపం అడ్డు లేకుండా నేను కడుక్కున్నాను. దేనికి? లోకంలో పనులు నెరవేర్చుకోవడానికి. నువ్వు లోకంలో నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుని స్వరాన్ని వినలేవు. నిన్ను కడిగిన నువ్వు ఆయన చిత్తం కోసం అంగలార్చాలి. ఏడవాలి. చూడండి, ఒక మాట ఉంటుంది కీర్తనలు 63 2వ వచనం. ఈ బలమును ఈ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. చాలమ్మా, హల్లెలూయా. చూడండి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నీళ్ళు చూడవలనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. చూడండి, నీళ్లు లేని ఎండి ఉన్న దేశమందు మ్యాక్సిమం కరువు అని అర్థం. ఆ కరువు సమయంలో దావీదు దేని కొరకు అంగలారుస్తున్నాడు? తిండి కోసమా? సంపద కోసమా? లేదా ఆ సమస్య కోసమా? కాదు, దేవుని కోసం తృష్ణపడి. ఇప్పుడు నీ సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి, వాటి కోసం కాదు నువ్వు చూడవలసింది. ఈ సమస్యల్లో దేవుని చూడాలి. నాకు పిలుపు వచ్చినప్పటికీ నా చుట్టూ ఎన్నో సమస్యలు, ఈ సమస్యలు తీర్చు అన్న ప్రార్థన నేను ఎప్పుడు చేయలే. దేవుడి పని కోసమే ప్రార్థన చేశాను. నా పనిలో, నా సమస్యలో, ప్రతి విషయంలో ఏ సమయానికి ఏది నెరవేర్చబడాలో, ఎక్కడ సక్సెస్ అవ్వాలో దేవుడిచ్చుకుంటూ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎంతసేపు మన పరిస్థితుల గురించి ఏడిస్తే కాదు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయి. నువ్వు ఆత్మలను మందిరానికి నడిపించడమే ధ్యేయం. నువ్వు రక్షణలోకి నడిపించాలి, రాజ్య సంబంధాలుగా మార్చాలి. దీని కొరకే నేను పిలుచుకొని అన్నాడు. దీనికన్నా ఉత్తమమైంది లోకంలో ఏముంది? లోకంలో తన చిత్తము నెరవేర్చుకొని వాళ్ళు చూసి
వాళ్ళు సక్సెస్ పొందుకుంటే నాకెందుకు రాలేదని ఏడవకు, అది వ్యర్థమైంది. దానికన్నా ఉన్నత స్థానంలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. నీ తలంపుకు అది ఎక్కువేమో, కానీ ఆయన తలంపుల్లో నువ్వు చూడు, నువ్వెంత ఉన్నత స్థానంలో నిలబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు పట్టుకున్నది విడిచిపెట్టు. నువ్వు నిస్సహాయరాలు అయిపోతున్నావు, భయపడకు. సహాయం ఆయనకు చూడాలి. నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఆశగలి ఉన్నాడు దావీదు. ఆయన బలము చూడాలి, ఆయన హస్తము చూడాలి, ఆయన దీవెన చూడాలి నీ జీవితంలో. నువ్వు బలం నువ్వు చేసేసుకొని నువ్వు పొందేసుకొని నేను సాధించేసానని చెప్పుకుంటే అక్కడ దేవుని మహిమ కనపడదు, దేవుని శక్తి కనపడదు, దేవుని రాజ్య సంబంధిగా నువ్వు ఉండలేవు. నీ బలము నీ ప్రభావము చూడాలని చూస్తున్నాడు దావీదు. నేను రాజుని కాదా, నా బలము నా శక్తి అంటే లేదు, నీ బలము నీ ప్రభావము చూడాలి. నువ్వెంత నిస్సహాయ స్థితికి వెళ్తావో అంతగా ఆయన బలమైన ప్రభావం చూస్తావు. నువ్వు నిస్సహాయరాలు అయిపోతున్నావు అని ఏడు చేసి గోల పెట్టేసి ఓ అటు వెతికేసి ఇటు వెతికేకు, నీకు సక్సెస్ రావట్లేదు, ఓటమి వస్తుందా, దేవుడు నీకేదో నియమించబోతున్నాడు, చెప్పడానికి చెప్తున్నాడు. స్వరం విను, దేవుడు మాట్లాడతాడని నీకు తెలుసు కదా, స్వరాన్ని విన్నావు కదా, మరి ఎందుకు లోకం వైపు నీ దృష్టి ఆయన చెప్పిన వైపు చూడ, ఆయన వెంబడించు. ఖచ్చితంగా ప్రతి క్షణం నీతో మాట్లాడతాడు. నీ జీవితంలో ఊహించని స్థాయిలో దేవుడు నేను నిలబెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక.